తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొంతు మోగబోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు సత్యమ్మ కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద చాలడముకున్నాయి. ఉద్యమే ఊపిరిగా సాగిన సత్యమ్మ మృతి తీరని లోటని నాయకులు కొనియాడుతున్నారు. ఆమె భౌతికాయానికి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. కేవలం నివాళులర్పించడమే కాకుండా ఒక సాధారణ కార్యకర్త పట్ల తనకున్న అభిమానం చాటుకుంటూ కేటీఆర్ స్వయంగా సత్యమ్మ పాడిమవుతారు. ఈ దృశ్యం చూసి అక్కడి కార్యకర్తలు, ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్యమ్మ పోషించిన పాత్ర అజరామని అన్నారు. జై తెలంగాణ నినాదంతో గల్లీ గల్లీని తట్టిలేపిన ఆమె ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన ఆమె సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్యమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. జై తెలంగాణ, 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 జై జోహార్ సత్యమ్మకు, జోహార్ సత్యమ్మకు, జోహార్ తెలంగాణ సత్యమ్మకు, జోహార్ తెలంగాణ సత్యమ్మకు, జోహార్ తెలంగాణ సత్యమ్మకు, జోహార్ తెలంగాణ సత్యమ్మకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.